మాకు మటుకు చంద్రబాబు గారు వచ్చారు, మాకు వచ్చారు, ఏ బ్లాక్ వచ్చారు, హెచ్ బ్లాక్ దాకా వచ్చారు. వచ్చినారు ఆయన ఒకటే మాట అన్నారు, ఒక్క మాట అన్నారు, రేపు మా సాయంత్రం కానీ మీకు కరెంట్ వస్తుంది అన్నారు. కరెంట్ వచ్చిందంటే కరెంట్ వచ్చింది మాకు. ఆయన వచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఆయన మాకు వరద బాధితులందరికీ సహాయం నిధి కింద అన్నాలు వస్తాయి, భోజనాలు వస్తాయి, అన్నీ వస్తాయి అన్నారు. అన్నీ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, మాకు అన్నీ వచ్చినాయి. ఆయన కరెంట్ ఇస్తున్న మాట నిలబెట్టుకున్నాడు. ఆయన వచ్చి మాకు వచ్చి మీకు రేపు సాయంత్రం కానీ కరెంట్ వస్తుందని చెప్పన్నారు. కరెంట్ మాకు వచ్చింది. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన అది అన్ని విధాలుగా ఆదుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు? ఆదుకున్నారు మాకు. అంతేకాకుండా మా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి ఏమైనా జ్వరాలు వచ్చినా టాబ్లెట్ కావాల్సిందని చెప్పి టాబ్లెట్గా అంబులెన్స్ పంపించారు. అంబులెన్స్ వస్తుంది, మాకు టాబ్లెట్ ఇస్తున్నారు. చిన్నపిల్లలకి జ్వరం వచ్చిందంటే అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. తర్వాత మాకు పెద్దలు ఉన్నాం, మాకు కాళ్ళ నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా మాకు టాబ్లెట్ ఇస్తున్నారు. ఆయన టాబ్లెట్ ఇచ్చారు, మమ్మల్ని నడిపించారు. ఆయన చంద్రబాబు గారు మమ్మల్ని నడిపించారు. అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? మీకు వరద వచ్చినప్పటి నుంచి కూడా ఫుడ్ ప్రతిరోజు కూడా అందిందా? మీకు అసలు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అన్నీ మాకు అందినాయి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే కొంతమంది వేడి ప్యాక్ చేయడం వల్ల, అని చూడకుండా ప్యాక్ చేయడం వల్ల, అది సిల్వర్ కవర్ల వల్ల, వేడి వల్ల వాసన రావడం జరిగింది. వాస్తవం అది జరిగింది. కాకపోతే చంద్రబాబు గారు మాకు అన్నీ పంపించారు. ఆయన తప్పేది లేదు. కాకపోతే ప్యాక్ చేసేవాళ్ళు సరిగ్గా చేయకుండా పంపించడం వల్ల మాకు ఇబ్బంది కలిగింది మాకు. అంతేకాని అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్ని చేశారని చెప్తా ఉన్నారు, ఎన్నో విమర్శలు వస్తున్నాయి మరి ఆయన మీద. అసలు ఆయన చేయలేదు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తిరగలేదని, మీ బాధితులందరినీ కూడా ఆదుకోలేదు, వైఫల్యం చెందారని కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? అస్సలు రాంగండి, తప్పండి, చాలా తప్పండి. వచ్చారండి, మా అమ్మాయికాలను వచ్చారు, మా హెచ్ బ్లాక్ దాకా వచ్చారు, మాకు కనిపించారు, నేను ఉన్నానని చెప్పారు. రేపు సాయంత్రం కల్లా మీకు కరెంట్ ఇస్తానని చెప్పాను. మా ఏ బ్లాక్లకి, నేను ఏ బ్లాక్ అండి, మేము ఏ బ్లాక్లో ఉంటామండి. నా ఏ బ్లాక్ 13 అన్నది, ఏ బ్లాక్ 13 అండి. మాకు కరెంట్ లేదండి, మాకు కరెంట్ లేదండి. అడిగాం. ఆయన రేపు సాయంత్రం మీకు కరెంట్ వస్తుందని చెప్పారు. సాయంత్రం మాకు కరెంట్ వచ్చిందండి. మాకు వచ్చిందండి అండి. ఇప్పుడు అమ్మ కడుపును పుట్టి అమ్మ పెట్టి అంత అబద్ధము, తప్పు నేను చెప్తున్నానండి, అంత అబద్ధం అండి. తప్పు చెప్తే అమ్మ మీద కొట్టండి. ఆయన మాకు రేపు సాయంత్రం ఇస్తానని చెప్పి కరెంటు, రేపు సాయంత్రం మాకు కరెంట్ వచ్చిందండి. ఆయన మాట నిలబెట్టుకున్నాడండి. తప్పండి. కరెంట్ మాకు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, అన్నదానాలు పంపించాడు, బిర్యానీ పంపించాడు. తప్పండి. లేదు అనడం తప్పండి. తినలేదంటాం తప్పండి. అమ్మ కడుపు అమ్మ పాలు తాగి రొమ్ము కోతుని తప్పు. ఆయన పెట్టిన తినలేదని తప్పండి, చాలా తప్పండి. అంటే అన్న, మీరు 5 రోజులుగా వరదలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ ఏరియాకి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ధైర్యం కలిగింది అసలు? మీకు ఆయన వస్తాను ధైర్యం అండి. ఆయన రావడం పెద్ద ధైర్యం మాకు. ఆయన వచ్చాడు, ఒకటే మాట అన్నాడండి, మీకు నేను ఉన్నాను, నేను చేస్తానని చెప్పాడు. కరెంట్ రేపు సాయంత్రం ఇస్తాడు, కరెంట్ ఇచ్చాడు. మీకు భోజనం పెడతాన్నాడు, భోజనం పెట్టాడు, కరెంట్ ఇచ్చాడు. అది ఆ మాట నిలబెట్టుకోవడం దమ్ము అండి. అది దమ్ము ఉండాలండి. ఏ రాజకీయ నాయకుడు కానీ దమ్ము ఉండాలి. రేపు సాయంత్రం మీకు కరెంట్ వస్తానని చెప్పాడు, కరెంట్ ఇచ్చాడండి. మా ఏ బ్లాక్లో అన్ని విధాలుగా ఆదుకున్నాడండి. నమస్తే, మీ పేరు? నా పేరు గోపి. ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఈ కాలనీలో ఉంటా, బాంబే కాలనీలో ఉంటా. నా ఏ బ్లాక్ 3, F2, F6. ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సహాయక చర్యలు అందించారు? చంద్రబాబు నాయుడే కానీ ఏంటి, పొంగలేనే కానీ, మన ధన అన్న కానీ అన్నీ బాగానే చూశారు. ఈ జగన్నాథుడికి వచ్చి మన ఏది బరువునంత వరకు వచ్చాడంట, అంతే. దెంగిసాడు అంతే. ఇప్పుడు జనాలు ఉన్నారో లేదో చూడాలిగా. అడిగాడు వచ్చి, నాయకుడేగా, చూడాలిగా. జనాలకి ఎంత గొద్దలు కాలిద్దిగా. ఇప్పుడు ఈ ఏరియాలో ఈ రైసే కానీ, ఏదైనా తాగడానికి కానీ, మంచినీళ్ళు తాగడానికి కానీ, పాలు ప్యాకెట్ కానీ చంద్రబాబు నాయుడు మాత్రం గ్యారంటీ చేశాడు, మంచిగా చేశాడు. చెడు మాత్రం చేయాల, తప్పది. తిరగాల్సిన అవసరం ఏంటన్నా? 4 దాకా తిరగాల్సిన అవసరం ఏంటి? తెల్లారుజాము 4 దాకా తిరిగాడు. అంత అవసరం ఏముండి వచ్చింది? ఏసీలో పడుకోవచ్చుగా. ఆయనకి ఎన్ని 60 సంవత్సరాలు ఎన్ని ఉంటాయి. ఏసీలో పడుకోవచ్చుగా. లెక్క అయితే జనాల కోసం ఆయన తిరగడం అవసరం ఏంటి కదా?
పాపం తిరిగాడు, జనాల కోసం తిరిగాడు. ఈ జనాలకి ఏంటంటే తెలియట్లే, బొచ్చుమండలకి అసలుగా అనకూడదు కానీ జనాలకి ఎవరికి తెలియట్లే వాస్తవంగా అయితే. అంటే ఈ 6 రోజులు కూడా మీకు ఎలాంటి ఫుడ్ని ఇచ్చారు, అసలు ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకున్నారు? నిన్న వచ్చా హైదరాబాద్, నిన్న వచ్చాను హైదరాబాద్ నుంచి. ఈ 2 రోజులు మాత్రం మా దోస్తాళ్ళ ఇంట్లో తింటున్నా. ఏంది నీ ఇల్లు ములిపోయింది కాబట్టి మా దోస్తాళ్ళ ఇంట్లో నేను తింటున్నా. అయితే తింటాక కానీ ఏదైనా సరే నోట్లేదులే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పంపట్లేదు అని జనాలు తిడుతున్నారు అంతే. అది తప్పది. తిడుతున్నారంటే ఎలాగంటే ఎంతమంది నేను చూస్తాడు ఆయన 10 మంది 20 మంది చూస్తాడు చూడాలంటే. అంత అవసరమా? లేదు. మరి జగన్ గారు ఏమో విమర్శలు చేస్తున్నాడు, అసలు పట్టించుకోలేదు, వరద బాధలను వదిలేశాడు అని పట్టించుకోలేదన్నా. 5 సంవత్సరాలు కూడా పట్టించుకోలే. ఎందుకంటే ఇది కరోనా వచ్చింది కూడా పట్టించుకోలేడు. నా కాలు కూడా ఇరిగింది, రాడ్లు కూడా ఉన్నాయి, నా బొచ్చు కూడా పట్టుకోలే. చూడమని సార్, వచ్చి చూడమని సార్, ఒకసారి చూడమని సార్. మొగాడైతే అటు జగన్ మొగాడైతే రమ్మను ఏ బ్లాక్లోకి వచ్చే సార్. అప్పుడు అది నేను చూస్తా. అప్పుడు నా పేరు గోపి, ఏ బ్లాక్ 3లో ఉంటా. అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు. వరద బాధితులు ఒకళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టి ఇలా మాట కూడా తప్పలా. అది సార్ మాట తప్పలేదు సార్, మాట తప్పలా, మాట తప్పలేదు సార్. మాకు మాట తప్పలా, చంద్రబాబు గారు మాట తప్పలా, మాకు మాట తప్పలా. కరెంట్ ఇస్తాను కరెంట్ ఇచ్చారు, అన్నం ఇస్తాను అన్నం ఇచ్చారు, ఫుడ్ పెడతాం ఫుడ్ పెట్టారు, టైంకి వచ్చి మాకు అన్నీ వచ్చినాయి. మాట మటుకు తప్పలా. అదే అదొకటి. ఇల్లు ఇచ్చినా సరే, ఇప్పుడు ఇల్లు ఇస్తారు కదా, ఇల్లు ఇచ్చినా సరే వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఉన్నోళ్ళకి ఏది ఆధార్ కార్డులు చూసుకొని ఇమ్మను ఇల్లు. సార్ ఇంకోటి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు కృష్ణంగా వచ్చింది, ఇంకోటి వచ్చింది కృష్ణంగా. ఎప్పుడైనా ఒకప్పుడు కృష్ణంగా వచ్చింది, కృష్ణంగా వరద వచ్చింది, ఎప్పుడైనా సరే క్లీనింగ్ పెట్టారా, క్లీనింగ్ చేశారా? ఇప్పుడు మా అమ్మాయి కాలనీలో ఏ బ్లాక్ కానీ సి బ్లాక్ కానీ జీ బ్లాక్ కానీ ఎక్కడే కానీ చూడండి అంబులెన్స్లు పెట్టి ఫైర్ ఇంజిన్లు పెట్టి ప్రతి ఇంటికి క్లీనింగ్ చేస్తున్నారు, క్లీనింగ్ చేపిస్తున్నారు చంద్రబాబు గారు. మాకు ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయాలి అది, ప్రతి ఇంటికి క్లీనింగ్ చేపిస్తున్నారు, దగ్గరుండి ప్రతి చెత్తని తీపిస్తున్నారు, అంబులెన్స్లు పెట్టి ఫైర్ ఇంజిన్లు పెట్టి చేపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు, ఆయన ఏదో 500 1000 చెల్లిపోవచ్చుగా, ఆయన పదంగా ఇవ్వట్లా. అలా కాదు, క్లీనింగ్ చేపిస్తున్నారు, శుభ్రం చేపిస్తున్నారు, ప్రతి ఇంటికి వచ్చి క్లీనింగ్ చేపించి పంపిస్తున్నారు. అది